హాయ్ ఫ్రెండ్స్, చాలా గ్యాప్ వచ్చింది క్లాస్కి. ఓకే, ఇప్పటి నుంచి మనకు పర్సంటేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ ఉంటుంది. సో ఆ చాప్టర్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న దాంట్లో నుంచి ఒక ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఒక మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకేనా, వినండి, చూడండి. If a person sold 2 articles at same price and realized 20% profit on one and 25% loss on another, what net profit or loss does he make? అంటే ఒక వ్యక్తి 2 వస్తువులను ఒకే ధరకు అమ్మడం జరిగింది. సో అతను గమనించిన విషయం ఏంటంటే ఒక వస్తువు పైన అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ ఆర్టికల్ పైన 25% లాస్ వచ్చింది. సో అతనికి మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ లెక్క చేసే ముందు ఒకవేళ కాన్సెప్ట్ తెలిసినట్టయితే ఖచ్చితంగా మనం ఆప్షన్ నుంచి ఆన్సర్ పెట్టచ్చు. ఓకేనా, 50% అన్న ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాఫిట్ లేదు, లాస్ లేదు అంటున్నాడు. నో ప్రాఫిట్, నో లాస్. ఓకే, సెకండ్ ఏమంటున్నాడు? 11.44% లాస్ అంటున్నాడు. థర్డ్ ఏమంటున్నాడు? 7.69% లాస్ అంటున్నాడు. ఫోర్త్ ఏమంటున్నాడు? 7.69% ప్రాఫిట్ అంటున్నాడు. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ లాస్ అన్నాడు, ఇక్కడ ప్రాఫిట్ అన్నాడు. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవి రెండిట్లలోనే ఆన్సర్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇవి 2 సేమ్ ఉన్నాయి. అంటే ఎలిమినేషన్ చేసేటప్పుడు ఇట్లా వేయాలి. 2 సేమ్ ఉన్న ఇట్లలో మ్యాక్సిమం ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఈ రెండిట్లలో సేమ్ లేదు కాబట్టి, కామన్ లేదు కాబట్టి ఇది 2 ఆన్సర్ కాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 2 ఎలిమినేట్ అయినాయి. సో ఆన్సర్ అనేది దీంట్లో ఉంది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ 2 ఆర్టికల్ తీసుకుందాం. ఇది ఏ అనే ఆర్టికల్ అనుకుందాం, ఇది బి అనే ఆర్టికల్ అనుకుందాం. ఇవి రెండింటిని కూడా ఏమంటున్నాడు? సేమ్ ప్రైస్ కమ్మిండు. సేమ్ ప్రైస్ కమ్మినప్పుడు ఒకదానిపైన 25% లాస్, ఒకదానిపైన 20% ప్రాఫిట్ వచ్చింది. సో 20% ప్రాఫిట్ అంటే మనం 20% ఏమంటాం? 1/5. అవునా, 1/5. ఓకేనా, ఈ ప్రాఫిట్ కాబట్టి ప్లస్. ఇక్కడ బి మీద ఏమైంది? 25% లాస్ వచ్చింది, నష్టం వచ్చింది. కాబట్టి 25% నష్టం అంటే మైనస్. సో 25% ఏమంటాం? 1/4 అంటాం. ఓకేనా, రైట్. ఇక్కడ ఇదేమవుతుంది చూడండి, ఇదేమవుతుంది? ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఇదేమవుతుంది అంటే ఇది ప్రాఫిట్ అవుతుంది. ఇవి 2 కలిపితే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా, 2 కలిపితే సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కూడా ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది లాస్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఇవి 2 కలిపితే, ఈ 2 తీసేస్తే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్, రేషియో తీసుకోండి. ఓకేనా, రేషియో తీసుకోండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 5 రూపీస్. ఓకేనా, ప్రాఫిట్ ఎంత? 1 రూపీ. 1 రూపీ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అప్పుడు? 6 అవుతుంది. 1 + 5, 6 కమ్మింది కదా, రైట్, 6 అయింది. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో చూడండి, సోల్డ్ 2 ఆర్టికల్ సెట్ సేమ్ ప్రైస్ అన్నాడు. అంటే 2 కూడా ఒకటే ధరకు అమ్మాలి. ఇప్పుడు ఇది మొదటిది. మరి రెండోది ఏమైంది చూడండి. రెండోది ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమైంది? కాస్ట్ ప్రైస్ 4 అయింది. అవునా, కాస్ట్ ప్రైస్ 4 అయింది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? నష్టం వచ్చింది కాబట్టి 4 - 1 అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 3 అయింది. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమన్నాడు? 2 ఆర్టికల్ సెట్ సేమ్ ప్రైస్ అన్నాడు. సేమ్ ప్రైస్కి సెల్ చేశారు, అమ్మారు అంటే. కానీ ఇక్కడ 6 కమ్మితే ఇక్కడ 3 కమ్మిండు. మరి సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉందంటే సేమ్ లేదు. కాబట్టి ఈ సెల్లింగ్ ప్రైస్ని మనం ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, నేను దీంతో 2తో మల్టిప్లై చేస్తున్నా. ఇప్పుడు 2 × 3 = 6. ఓకే, దీన్ని కూడా చేయాలి. 2 × 4 = 8. చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ ఆర్టికల్ ఏ అనే ఆర్టికల్కి సెల్లింగ్ ప్రైస్ 6. ఇక్కడ బి అనే ఆర్టికల్ కూడా సెల్లింగ్ ప్రైస్ 6. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం మీద అతనికి లాభమా నష్టమా అన్నప్పుడు మొత్తం అతను ఎంత కొన్నాడు? దీన్ని 5 రూపాయలకు కొన్నాడు, దీన్ని 8 రూపాయలకు కొన్నాడు. మొత్తానికి ఎంత కొన్నాడు ఆయన? 13 రూపాయలకు కొన్నాడు. ఓకేనా, 13 రూపాయలకు కొన్నాడు. మరి ఎంత కమ్మిండంటే 12 రూపాయలకే అమ్మడం జరిగింది. సో ఎంత నష్టపోయినట్టు? 1 నష్టపోయిండు. ఎంత మీద నష్టపోయిండు? 13 మీద 1 నష్టపోయిండు. 1/13. 1/13 అంటే ఎంత మనకు? 7.69%. ఇక్కడ 13కు పర్చేజ్ చేసి 12కి సెల్ చేసిండు. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 2 ఆర్టికల్లో కలిపి 13, 2 ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది 12. అంటే 1 పార్ట్ నష్టపోయింది కాబట్టి ఇది లాస్.
చూడండి ఇక్కడ రెండు ఆప్షన్లు ఎలిమినేట్ చేసినాము. 7.69 వచ్చింది, ఇక్కడ కూడా 7.69 ఉంది, ఇక్కడ కూడా 7.69 ఉంది. మనకు నష్టం వచ్చింది కాబట్టి ఇది ప్రాఫిట్ అనే ఆప్షన్ కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ అనేది ఈ థర్డ్ అనమాట. ఓకేనా, రైట్. ఇది చాలా బేసిక్ బ్యూటిఫుల్ క్వశ్చన్, ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎలిమినేషన్ అనేది ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టడం ఎట్లా, ఖచ్చితంగా మీరు పర్సంటేజ్ పర్ఫెక్ట్ నేర్చుకోండి, ఊడ్చిపడేయచ్చు లెక్కల్ని. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్, నెక్స్ట్ ఇందాక చేసిన లెక్కనే ఇంకొకటి. ఓకేనా, ఇఫ్ ఏ పర్సన్ సోల్డ్ 2 articles ఎట్ సేమ్ ప్రైస్ అండ్ రియలైజ్డ్ 30% ప్రాఫిట్ ఆన్ వన్ అండ్ 26% లాస్ ఆన్ అనదర్, వాట్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ డస్ హీ మేక్? సేమ్ ఇందాకలానే ఒక వ్యక్తి 2 వస్తువులని ఒకే ధరకు అమ్మడం వల్ల ఒక వస్తువు పైన 30% లాభం వచ్చింది, ఇంకొక వస్తువు పైన మనకి 26% నష్టం వచ్చింది. అయినా అతనికి మొత్తం మీద లాభమా నష్టమా ఎంత? ఆప్షన్ చూడండి. 5.7% లాస్, 5.7% ప్రాఫిట్, 6% లాస్, 6% ప్రాఫిట్. ఇక్కడ ఇందాకటి లెక్క ఆప్షన్స్ డిఫరెంట్గా లేవు. అయితే దీంట్లో ఉండొచ్చు ఆన్సర్, దీంట్లో ఉండొచ్చు. లెక్క చేయాలి, ఎలిమినేషన్ చేయడానికి కొంచెం తక్కువ ఛాన్స్ ఉంది. చేద్దాం. సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ నేను ఇందాక లెక్కనే సేమ్ 2 ఆర్టికల్లలో ఒకటి ఏ అనుకున్నా, ఒకటి బి అనుకున్నా. ఓకేనా, ఒక ఆర్టికల్ వచ్చేసి ఏమంటున్నాం, ఒక ఆర్టికల్ ఏ, ఇంకొక ఆర్టికల్ బి. ఓకేనా, రైట్. ఇప్పుడు మొదటి ఆర్టికల్ మీద 30% ప్రాఫిట్ వచ్చింది అంటే ప్లస్ 30% ప్రాఫిట్, 30% ప్రాఫిట్. 30% అంటే ఎంత? 3/10. ఓకేనా, 3/10 ప్లస్ ఎందుకు? ప్రాఫిట్ కాబట్టి. అంటే 10కి కొని 13కి అమ్మిండు. ఇది కాస్ట్ ప్రైస్, ఇది ప్రాఫిట్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, సెకండ్ ఏమైంది చూడండి, 26% లాస్ అన్నాడు. 26% లాస్ అంటే మైనస్ కాబట్టి 26% లాస్. 26% అంటే ఎంత? మనకు ఫ్రాక్షన్లలో చూడండి 13, 50 అంటే 50కి కొని ఎంతకు అమ్ముతున్నాడు? 37కి అమ్ముతున్నాడు. 13 రూపాయలు నష్టపోయాడు. ఓకేనా, ఇది కాస్ట్ ప్రైస్. ఓకే, మీకు ఇట్లా కాకుండా భిన్నంలో వేస్తా ఫస్ట్. ఓకేనా, రైట్. 26% ఇట్లా చూడండి, 26/100, 26/100. లేదంటే ఇట్లా వేసుకోండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ కాకుండా ఎట్లా వేస్తారు? రైట్, 26 అంటే 74/100. ఓకేనా, 237 250 అంటే 37/50 అనమాట. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 50, సెల్లింగ్ ప్రైస్ 37. అంటే 50 రూపాయలకు కొని 37 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ నష్టం ఎంత? 13 రూపాయలు నష్టం. ఓకేనా, 13 రూపాయలు నష్టం. రైట్. ఇప్పుడు 2 ఆర్టికల్ని ఇక్కడ వేసుకుంటున్నా. ఇది ఏ, ఒకటి ఏ, ఇంకొకటి బి. అంటే చూడండి, ఇది 10కి కొన్నాడు, 13కి అమ్ముతున్నాడు. ఓకేనా, ఇదేంది? కాస్ట్ ప్రైస్, ఇది వచ్చేసి సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీస్తున్నాం. కాస్ట్ ప్రైస్ మొదటిదాన్ని 10. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 13. ఇక్కడ రెండోదాన్ని కాస్ట్ ప్రైస్ ఎంత? 50. ఓకేనా, 50. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 37. కానీ లెక్కలో మనకి ఏమన్నాడు? సేమ్ ప్రైస్కి సేల్ చేయాలంటున్నాడు. కానీ ఇక్కడ సేమ్ ప్రైస్ ఉందా? లేదు. కాబట్టి ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది మనం ఈక్వల్ చేయాలి కాబట్టి ఏం చేస్తామంటే మనము ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 37 ఉంది కాబట్టి దీన్నేమో 37తో మల్టిప్లై చేయండి, దీన్నేమో 13తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇవి సేమ్ అయిపోయినాయా? అయిపోయినాయి. రైట్. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. 37 × 10 ఎంత? 370. ఓకే, 370. రైట్. ఇప్పుడు ఇది చూడండి, 13 5 ఎంత? 65 అంటే 650. ఇవి కాస్ట్ ప్రైస్. ఇది మొదటి దాని కాస్ట్ ప్రైస్, ఇది సెకండ్ దాని కాస్ట్ ప్రైస్. ఓకేనా, రైట్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూడండి, 37 × 13. 37 × 13 ఎంత అవుతుంది చూడండి? 370. 370 ప్లస్, ఓకే, 370 ప్లస్ 111. 370 ప్లస్ 111 481. 481. ఇది కూడా 481. ఓకేనా, ఇప్పుడు ఇది మొదటి దాని కాస్ట్ ప్రైస్, ఇది రెండో దాని కాస్ట్ ప్రైస్. ఇది మొదటి దాని సెల్లింగ్ ప్రైస్, ఇది సెకండ్ దాని సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఓవరాల్గా కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత చూడండి? 900, 1020. ఓకేనా, 1020 కొన్నాడు. ఇది కాస్ట్ ప్రైస్.
సెల్లింగ్ ప్రైస్ ఎంత 800, 960, 962 అంటే ఇక్కడ 1020 కొని 962కి అమ్ముతున్నాడు. అంటే ఈయనకి లాభం వచ్చినట్ట నష్టం వచ్చినట్ట, తక్కువ రేటుకి అయిపోయింది. కాబట్టి ఇక్కడ నష్టమే వచ్చింది. ఎంత నష్టం వచ్చిందంటే ఇక్కడ చూడండి 1020 మైనస్ 962 ఎంత వస్తుంది? ఇక్కడ 38, ఇది ప్లస్ 20 అంటే 58 రూపీస్ ఇక్కడికి నష్టం వచ్చింది. 58 రూపీస్ నష్టం వచ్చింది. మనకేమన్నాడు? పర్సంటేజ్లో అడిగిండు కాబట్టి 58 రూపీస్ లాసు దేని మీద వచ్చింది? 58 అంటే 1020 మీద వచ్చింది. ఓకేనా? ఇదే కదా కాస్ట్ ప్రైస్ విన్నే మనకు ప్రాఫిట్ కానీ అండ్ లాస్ కానీ రావచ్చు. సో ఇక్కడ 1020 ఓకేనా? ఎంత పర్సంటేజ్ అంటే ఇంటూ 100 ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి 0 క్యాన్సల్. ఓకేనా? 0 క్యాన్సల్. ఇగో 2 5 251 ఓకేనా? 251 అంతే కదా? రైట్. ఇంకేమైనా పోతాయా? 2 5 251 ఓకే అంతే. ఇప్పుడు చూడండి ఎంత వస్తుందంటే ఇక్కడ విషయం చూడండి 5 5 25 250 540 290/51 ఓకేనా? 290/51. ఇప్పుడు ఇది 50 అనుకోండి అరౌండ్గా, ఇది 300 అనుకోండి. ఎన్నిసార్లు అవుతుంది? 5 6ల 30 ఓకేనా? 6 టైం పోతుంది. కానీ ఇక్కడ 300 ఉందా? లేదు. కాబట్టి 5 టైమ్సే పోతుంది. అంటే ఇక్కడ 5 వచ్చే అవకాశం ఉంది. మనకు తెలిసింది ఏంటి? ఇక్కడ నష్టం వచ్చింది కదా? ఆన్సర్ 5తో స్టార్ట్ కావాలి అండ్ లాస్ రావాలి. ఇప్పుడు ఆప్షన్లోకి వెళ్ళండి లెక్క చేయకుండా. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది కాబట్టి చేసే టైం వేస్ట్. సో ఎలిమినేషన్ ఎట్లా అంటే మనకు స్టార్టింగ్ నెంబర్ 5 ఉండాలి, నష్టం రావాలి. ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ 5 ఉంది, నష్టం ఉంది. సో ఇది ఆన్సర్. ఇక్కడ చూడండి స్టార్టింగ్ నెంబర్ 5 ఉంది కానీ ఇది ప్రాఫిట్, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఏంది? 6 ఉంది, ఇది కాదు, ఇది కూడా కాదు. ఓకేనా? ఇది ఆన్సర్. రైట్. ఇది కాన్సెప్ట్. ఇంకా దీన్ని ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ చేయకుండా కూడా చేయొచ్చు. కానీ బేసిక్లో మీరు ఇది డైరెక్ట్ అట్లా చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ ఇంటూ చేసిన ఈ ఇంటూ చేయకుండా కూడా మన ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్. సేమ్ కాన్సెప్ట్లో చిన్న డిఫరెంట్ ఉంటుంది లెక్క. కాన్సెప్ట్ అయితే కంటిన్యూ సేమ్. ఓకేనా? చూడండి 2 articles sold for 9720 each. Seller gains 8% and on another losses 10%. What is his overall gain or loss? ఓకేనా? ఇందాకేమన్నాడు? సేమ్ ప్రైస్కి సేల్ చేసినాం అంటున్నాడు. ఇక్కడ ఇండైరెక్ట్గా సేమ్ ప్రైస్ అని చెప్తున్నాడు. ఈచ్ 9720కి సేల్ చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్క వస్తువును కూడా, రెండింటిని కూడా ఒక్కొక్క దాన్ని 9720తో సేల్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా సేమ్ ప్రైస్కు సేల్ చేస్తుందని చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ సేమ్ ప్రైస్ అనకుండా నెంబర్ ఇచ్చిండు. నెంబర్ ఇచ్చి ఇక్కడ ఈచ్ అనేది మనకి కీ ఇచ్చిండు అన్నట్టు. ఓకేనా? రైట్. అయితే ఫస్ట్ దాని మీద 8% గెయిన్ వచ్చింది, సెకండ్ దాని మీద 10% లాస్ వచ్చింది. వాట్ ఈజ్ హీజ్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్? ఓకేనా? అతనికి నష్టమా లాభమా ఎంత? ఇక్కడ పర్సంటేజ్ అడగలేదు. ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అంటున్నాడు. ఇక్కడ సేమ్ ప్రైస్ అన్నాడు కాబట్టి చూడండి ఆప్షన్స్ 380 రూపీస్ ప్రాఫిట్, 380 లాస్, 360 ప్రాఫిట్, 360 లాస్. ఆప్షన్స్ ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాయి. ఎలిమినేషన్ చేయడం కష్టం. కానీ డిజిటల్ సమ్, డివిజిబిలిటీ రూల్స్ ఎవరికైతే అవగాహన ఉంటాయో దీన్ని ఆన్సర్ పెట్టొచ్చు. 50% ఆన్సర్ని ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ 9720. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు డిజిటల్ సమ్ ఎంత వస్తుంది అంటే 9 వస్తుంది. డిజిటల్ సమ్ ఎంత మనకి 9 వస్తుంది. అంటే ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ 9 కావాలి. కానీ 3 + 8 11, 3 + 8 11, ఇది డిజిటల్ సమ్ 11 అవుతుంది. అంటే ఇవి రెండు ఆన్సర్లు కాదు. ఓకేనా? ఇవి రెండు ఆన్సర్లు కాదు. 3 + 6 9, 3 + 6 9, డిజిటల్ సమ్ 9 వచ్చింది. ఇక్కడ కూడా 9 ఉంది. సో ఈ రెండిట్లలో మనకు ఆన్సర్ ఉంది. కానీ 50% మనం ఎలిమినేట్ చేసినాం. బై లక్ మనకు లెక్క చేయడం రాకపోతే ఏదో ఒకటి పెడతాం, తగిలితే ఆన్సర్ వస్తుంది, లేదంటే పోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు లెక్క చేద్దాం. సేమ్ ప్రైస్ అన్నట్టే, ఇందాక సేమ్ కాన్సెప్ట్. రైట్. 8% గెయిన్. ఓకేనా? 8% గెయిన్ అన్నట్టు. 8% గెయిన్ అంటే ఎంత మనకి 198 అన్నమాట బై 100. అంటే ఇక్కడ చూడండి 254 250 227 225. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 25. ఓకేనా? 25. సెల్లింగ్ ప్రైస్ ఎంత 27. ఓకేనా? 27. రైట్. ఇక్కడ 10% లాస్ అన్నాడు. 10% లాస్ అంటే చూడండి 10% లాస్ అంటే ఓకేనా
10% అంటే ఎంత మనకి తెలుసు కదా 1/10. 1/10 అంటే లాస్ కాబట్టి ఇక్కడ క్రాస్ ప్రైస్ వచ్చేసి 10 అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 9. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ 9. ఇక్కడ ఈచ్ ఆర్టికల్కి సేమ్ ప్రైస్ అన్నాడు, కానీ సేమ్ ప్రైస్ అంటే ఇక్కడ సేమ్ ఉన్నాయా, లేవు. కాబట్టి మళ్ళీ మనం కూడా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ని సేమ్ చేయాలి. సేమ్ చేయాలంటే చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ని సేమ్ చేస్తున్నా. ఇక్కడ 27 ఉంది సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ వచ్చేసి 9 ఉంది. కాబట్టి ఇది 27 కావాలి. ఇది 27 కావాలంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 27 అయింది. ఓకేనా, ఇప్పుడు దీంతో కూడా మల్టిప్లై చేయాలి. చూడండి, 3 10s 30, 3 10s 30, 3 9s 27. ఓకేనా, ఇది ఉంది కాబట్టి సరిపోయింది. కాబట్టి ఇక మళ్ళీ వీటిని చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 27, ఇక్కడ కూడా 27. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇక్కడ 25, ఇక్కడ 30. ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ కండిషన్ అయితే సాటిస్ఫై చేసినాం. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని 9720కి అమ్మినా అంటున్నాడు. ఒక్కొక్క దాన్ని 9720కి అమ్మినా అంటే ఇక్కడ ఏమైంది, ఓవరాల్గా ఏమైందంటే ఇక్కడ ఇది ఎంత 30 + 25 ఎంత 55 కొన్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు, 54కి అమ్ముతున్నాడు. ఎందుకు 27 + 27 54. అంటే ఇక్కడ ఒక పార్ట్ మనకి నష్టం వచ్చింది, ఒక పార్ట్ నష్టం వచ్చింది. అంటే ఆన్సర్ నష్టం. ఇవి రెండింటిని ఎలిమినేట్ చేసినాం, ఇవి రెండే మిగిలిపోయినాయి. మనకు నష్టం వచ్చిందని క్లియర్గా తెలిసిపోయింది. కాబట్టి ప్రాఫిట్ అనేది ఆన్సర్ అవుతుందా, కాదు. ఆటోమేటిక్గా ఆన్సర్ ఇది. ఓకేనా, లెక్క పూర్తి చేయకుండా ఆన్సర్ పెట్టేసినాం. కానీ చేద్దాం. ఇప్పుడు మనకి ఒక్కొక్క దాన్ని 9720కి అమ్మినా అంటున్నాడు. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అన్నట్టు, ఇది కూడా సెల్లింగ్ ప్రైసే కదా. అంటే ఇక్కడ 27 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9720. ఇప్పుడు మనకి నష్టం వచ్చింది కదా. నష్టం ఎంత వచ్చింది, ఒక్క పార్ట్ వచ్చింది. అయితే 27 పార్ట్స్కి ఇంత అయితే ఒక పార్ట్కి ఎంత అంటున్నాడు, ఒక పార్ట్కి ఎంత అంటున్నాడు. ఇప్పుడు 27 దీన్ని ఎన్నిసార్లు పోతుందో చూడండి. ఇక్కడ ఎన్నిసార్లు పోద్దంటే 27 ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకేనా, ఇది యూనిట్ డిజిట్ మెథడ్ అంటారు. ఇక్కడ ఒకట్ల స్థానంలో 7 ఉంది, ఇక్కడ ఒకట్ల స్థానంలో 2 ఉంది. అంటే 7ను దేనితో గుణిస్తే మనకు 2 వస్తుంది అంటే 7 6 42, 7 6 42. ఓకేనా, అంటే ఇది 360 టైమ్స్ పోయింది, 360 టైమ్స్ పోయింది. అంటే దీన్ని 360 చేస్తే మనకి 360 అనేది నష్టపోయింది అతను. ఓకేనా, 360 రూపీస్ లాస్ వచ్చింది. ఆన్సర్ క్లియర్ కదా. 27 × 360 9720, 1 × 360 360. రైటా, ఆన్సర్ వచ్చేసి లాస్ ఇది. ఓకే, క్లియర్, థ్యాంక్ యూ. రైట్, ఈ కాన్సెప్ట్లో లాస్ట్ లెక్క నెంబర్స్ మారుతున్నాయి. ఎందుకంటే మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు కాన్సెప్ట్ ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి ఇదే కాన్సెప్ట్ కింద ఒక 4 ప్రాబ్లమ్స్ చెప్తున్నా. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ 2 articles sold for 10,384 each. Seller gains 18% and on another losses 12%. What is his overall gain or loss? అంటే 2 ఆర్టికల్లు ఒక్కొక్కటి 10,384 రూపాయలతోటి అమ్మినప్పుడు ఒక దాని మీద 18% ప్రాఫిట్ వచ్చింది, ఇంకొక దాని మీద 12% లాస్ వచ్చింది. ఓవరాల్గా అతనికి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఎంత శాతం? ఆప్షన్ చూడండి, 168 ప్రాఫిట్, 168 లాస్, 178 ప్రాఫిట్, 178 లాస్. ఇక్కడ కూడా ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ లేదు, లేక కనీసం 50% చేయకపోతే. సో ట్రై చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ ఏమన్నాడు, 18% ప్రాఫిట్ ఆన్ ఫస్ట్ ఆర్టికల్ కన్సిడర్డ్ ఏ అనుకుంటే 18% ప్రాఫిట్ అంటే 118, అంటే 59 అంటే ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడ, సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ. ఓకేనా, రైట్. ఫస్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి 50 రూపీస్కి కొన్నాడు. అంటే ఇక్కడ చూడండి, 18% ప్రాఫిట్ అంటే 118/100 అంటే 100 మీద 18. ఓకేనా, 250లా, 259లా అంటే 59/50 అంటే 50 రూపాయలకు కొని 50 రూపీస్కి కొని కాస్ట్ ప్రైస్ చేసి 59కి అమ్ముతున్నాడు. ఓకేనా, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఇది 18% ప్రాఫిట్ అనమాట. ఇప్పుడు సెకండ్ బి అనే ఆర్టికల్లో ఏమంది, 12% లాస్ అంటే మైనస్ 12%. మనం ఎట్లా చేస్తామంటే 12% లాస్ కాబట్టి తీసేస్తామంటే ఏమొస్తుంది, 100లోకి 12 తీసేస్తే 88 వస్తుంది. 88/100 కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఏ టేబుల్ వెళ్తా చూడండి. రైట్, 250, 425 422 11తో పోతుంది. ఓకే, రైట్, చూద్దాం. 422 425
ఓకేనా. అంటే ఈ ఆర్టికల్ ఏమైందంటే ఇక్కడ 25కి పర్చేజ్ చేస్తున్నాడు, 25 పర్చేజ్ చేసి 22కి అమ్ముతున్నాడు, 22కి అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ నష్టం వచ్చింది చూడండి, 12% లాస్ వచ్చింది. కానీ సేమ్ ఆర్టికల్, ప్రతి ఆర్టికల్ కూడా సేమ్ ప్రైస్కే అమ్మాలి, ప్రతి ఆర్టికల్ కూడా సేమ్ ప్రైస్కే అమ్మాలి. కాబట్టి ఇక్కడ ఆర్టికల్స్ అనేటివి సేమ్ ప్రైస్లో అమ్ముతున్నాడా, అమ్మట్లేదు. కాబట్టి దీన్ని మనం సేమ్ చేసుకోవాలి. సేమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఈ 59 ఉంది సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ 22 ఉంది. కాబట్టి ఈ 22తో దీన్ని మల్టిప్లై చేయండి, 59తో దీన్ని మల్టిప్లై చేయండి. చేస్తే చూడండి ఇంటూ 22 ఇంటూ 59 చేస్తే ఏమొస్తుంది చూడండి, చేస్తే ఏమొస్తుంది చూడండి. రైట్, చేద్దామా? ఓకే. 50 ఇంటూ 22, 50 ఇంటూ 22 ఎంత? ఇక్కడ 59 ఇంటూ 20, 5 రెళ్ళ 10, 5 రెళ్ళ 10 అంటే ఏమొస్తుంది? 25 100. అంతేనా? రైట్, ఓకే, రైట్. ఇది ఇప్పుడు దీన్ని ఇంటూ చేస్తే ఏమొస్తుంది చూడండి, వీటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 1298 వస్తుంది. ఓకేనా. ఇది ఎంత వస్తుంది? 1475. ఓకేనా. ఇది ఎంత వస్తుంది అంటే సేమ్ 1298. ఓకేనా. అంటే ఇక్కడ ఇది కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్ చేయాలా, చేసినామా లేదా? సెల్లింగ్ ప్రైస్ సేమ్ చేసినాం. ఇప్పుడు ఓవరాల్గా అతనికి లాభమా నష్టమా అంటే మొత్తం ఒక వస్తువును 1100 కొన్నాడు, ఒకదాన్ని 1475 కొన్నాడు. ఓకేనా. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మొత్తం ఎంత కొన్నాడు? 1000 2000 400 + 100 2500 75. ఓకేనా. 2575కి కొన్నాడు రెండు. ఓకేనా. ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 24 అంటే ఇక్కడ 13 వేసుకోండి, అంటే 2600లో ఇక్కడ 2 ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 2 ఎక్కువ ఉన్నాయి. మనం 2 ఎక్కువ యాడ్ చేసినాం కాబట్టి 2600, 24 తగ్గించాలి. 4 తగ్గించాలంటే 2600 అంటే 2596 రైటా. అంటే రెండు ఆర్టికల్ని 2575 కొని 2596కి అమ్ముతున్నాడు. అంటే ఎక్కువ అమ్ముతున్నాడు కదా, అవునా కదా? ఓకేనా. 2575 కొని 2596కి అమ్ముతున్నాడు. అంటే లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది చూడండి, ఎంత లాభం వచ్చింది. ఇక్కడ 75 ఉంది, ఇక్కడ 96 ఉంది. ఎంత యాడ్ చేయాలి దీనికి? 21. ఓకేనా. 21 గెయిన్ వచ్చింది. దేనిపైన వస్తుందని చెప్పిన లాస్ కానీ అండ్ ప్రాఫిట్ కానీ కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. 21 గెయిన్ వచ్చింది. ఓకేనా. 21 గెయిన్ వచ్చింది. దేని మీద? కాస్ట్ ప్రైస్ ఇదే కదా ఓవరాల్గా. 2596. ఓకేనా. 2596 రైట్. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. 6 ఉంది, దేంతో మల్టిప్లై చేస్తే మనకి 8 వస్తుంది అంటే 8 తోటే మల్టిప్లై చేస్తే 8 వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏమైతే ఎన్నిసార్లు అవుతుందంటే 168 టైమ్స్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అంటే గెయిన్, అంటే ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకేనా. ప్రాఫిట్ 168 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. రైటా.